శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. ఏపీ లిక్కర్ స్కామ్లో అండి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ దాంట్లో కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి కారుమూరు నాగేశ్వరరావు గారి కుమారుడు సునీల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కూడా ఈడీ ఎంటర్ అయిన తర్వాతనే అవి అంటే ఎక్కువ ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇది కూడా అదే అనుకోవచ్చా అండి? అంటే రకరకాల వ్యక్తులు మళ్ళీ బయటకు వస్తూ ఉన్నారు కదా. రెండు విషయాలు, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మీద ఈడీ అనేది ఎప్పుడైనా ఎంటర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వాళ్ళ పర్వ్యూలో, స్టేట్ పర్వ్యూలో పోలీస్ డిపార్ట్మెంట్ కదా ఎనాక్టివ్ కాకపోతే దెన్ ఇట్ విల్ బి ఇంట్రెస్టెడ్ టు సిబిఐ. కోఆర్డినేషన్ ఆల్రెడీ సిట్లు త్రూగా జరుగుతుంది ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ త్రూగా. నేను ఈ లిక్కర్ స్కామ్లో ఒకటి చెప్తాను సార్, అడ్డమైన చెత్త చెదరం మీద ఫోకస్ చేస్తున్నారు. మూతలు, సీసాలు, ట్రాన్స్పోర్టేషన్ వీటిలో తప్ప అసలైన స్పిరిట్ మిగిలినట్లో చెత్త చెదరం జరగలేదు. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ ఇన్ రైట్ డైరెక్షన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కానీ మరి చనిపోయిన వాళ్ళు అండి, చనిపోయిన లిస్ట్ ఎవరైతే ఉన్నారో కల్తీ మధ్య చనిపోయారని మనకి ఒక ఇంతమంది చనిపోయారని అప్పట్లో మీరు సోషల్ మీడియా చూస్తారా లేదా నేషనల్ మీడియా చూస్తారా? లేకపోతే సోషల్ మీడియా, నేషనల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా చూస్తారా లేదా పార్లమెంట్ సమావేశాలు ఫాలో అవుతారా? నేను పార్లమెంట్ సమావేశాలు ఫాలో అవుతాను. ఎందుకంటే ఈ దిక్కుమాల సోషల్ మీడియాలోనూ బుర్ర తక్కువ ఛానల్లో వచ్చే న్యూస్ కనుకైతే మెడికల్ ఎమర్జెన్సీ అది తమాషాలా ఏవో చెప్తూ ఉంటారు, కాకమ్మ కాదులు అవన్నీ, అవి కాదు సార్. మీకు ఒక్కటి చెప్తా సార్, అబ్కారీ వ్యవస్థ మీరు నేను కాదు, మనం పుట్టుకుని ముందు నుంచి ఉన్న వ్యవస్థ అది. అబ్కారీ వ్యవస్థ పర్యవేక్షణలోనే ప్రజాస్వామ్యంలో లిక్కర్ అన్నది ప్రభుత్వం అమ్మే పరిస్థితి. అంటే ఒక బ్రవరేజ్ కార్పొరేషన్ త్రూగా తీసుకొచ్చే స్పిరిట్, ఒక మనకి ఏదైనా అవనండి ఇండస్ట్రీస్, ఎస్పీవై రెడ్డిది ఉండేవండి, లేకపోతే ఇంకోటిది యనమల రామకృష్ణ గారు అల్లుడిది ఉండేవండి, లేదా నాది ఉండండి, మీదే ఉండండి, అందులో తీసుకొచ్చే స్పిరిట్లో ఇదంతా పోసి క్వార్టర్ మందు తయారు చేయండి, హాఫ్ మందు చేయమంటే చెప్పు తీసుకొని కొడతారు ఎవడైనా సరే. దానికి ప్రతిదానికే ఒక సర్టన్ పర్సంటేజ్ స్పిరిట్ కలపమని, తర్వాత మిగిలింది నీళ్లు, రంగు, చెత్త చెదరం వేసి మనకి మొహానికి లెక్కరని అమ్ముతారు. ఈ పర్సంటేజ్ వైలేషన్స్ ఏమైనా ఉంటే అక్కడికి ప్రాణహాని కన్నా ముందు వాడి గుండు వాచిపోతుంది. అది అది ఎవరు నిర్ధారించాలి? అబ్కారీ వ్యవస్థ వాళ్ళ పర్యవేక్షణలో ప్రభుత్వం గవర్నమెంటే. అందులో పిచ్చి పిచ్చి వేషాలు. గవర్నమెంటే అమ్ముతున్నప్పుడు గవర్నమెంట్ ఏం మానిటర్ చేస్తుంది? మరి గవర్నమెంట్ అమ్ముతున్నప్పుడు మానిటర్ ఇంకా మీరు ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఇంకేం మానిటర్ చేస్తుంది? సోషల్ మీడియా ప్రకారం మనం ఇందాక మాట్లాడిన వీడియో న్యాయం చేస్తారు అసలు. ఇప్పుడు ఈడీ తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయకుండా డైరెక్ట్ శిక్షించగలదు అనుకుంటున్నారా? అది వేరు. ఇప్పుడు నేను రిమాండ్ ఎందుకు ఇచ్చింది? గౌరవ న్యాయస్థానం ఇచ్చింది. ఏమని ఇచ్చింది? వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ అని. ఇప్పుడు నేను దీనికన్నా ముందు కారుమూరు నాగేశ్వరరావు గారికి నోటీసులు సర్వ్ చేశారు. సడన్ గా సునీల్ని ఎత్తుకెళ్లారు, కారుమూరు సునీల్ని, అలా అబ్బాయిని. ఆయనకు కూడా నోటీస్ సర్వ్ చేశారు. దీనికన్నా ముందు చేశారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అన్నది, ఇప్పుడు మీరు స్పిరిట్ తయారు చేశారండి, అది తీసుకెళ్ళి ఒక దగ్గరికి డెలివరీ ఇవ్వమన్నారు. ఆ కాంట్రాక్ట్ ఉంది. ఆ కాంట్రాక్ట్ లో లోకలు ఒక ప్రైస్ అన్నది ఉంటుంది కదా. ఇప్పుడు మీకు ఓలా క్యాబ్ బుక్ చేస్తారు, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ఎంత రేట్ ఉందో ఫిక్స్డే కదా. ఒక సర్టన్ టైంకి అయితే ఫిక్స్డ్ రేటే ఉంటుంది కదా. మిడ్ నైట్ అయితే ఒక రేటు, లేకపోతే మధ్యాహ్నం ఒక రేటు, ఖాళీ హ్యాపీ అవర్స్ ఒక టైము, లేకపోతే మీకేమో డిస్కౌంట్ రేటు, ఇలాంటివన్నీ ఉన్నాయా లేదా? మెనూ ఈస్ బిన్ డిజైన్డ్ ఆర్ నాట్? కాదు. అలాగే ప్రభుత్వం ఒక టెండర్ పిలుస్తుంది. అవునండి, ట్రాన్స్పోర్టేషన్ టెండర్ పిలిచిందా లేదా ఫస్ట్ అక్కడ ఎంక్వైరీ స్టార్ట్ అవ్వాలా? ఓన్లీ కారుమూరు నాగేశ్వరరావుకి పిలిచి తీసుకెళ్ళిపోయి నీకే ఇచ్చామంటే అప్పుడు కథ వేరు. సింగిల్ టెండర్ బిజినెస్లు గవర్నమెంట్లో ఉండవు కదా. టెండర్లో మిగిలిన వాళ్ళకి ఇతనికి కంపారిజన్ ఎంత? ఇది పాయింట్ 1. ఈ పాయింట్లో కనుక వైలేషన్స్ ఉన్నాయి అన్నది ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఒక సర్టన్ అమౌంట్స్ వైలేషన్స్ పట్టుకుంది అనుకుందాం. ఆ ఎన్ఫోర్స్మెంట్ వైలేషన్స్ పట్టుకున్న దగ్గర వాళ్ళ గౌరవ న్యాయస్థానంలో ఎంక్వైరీకి పిలిచారు. ఈడీ త్రూగా కస్టడీకి ఇచ్చారు. కస్టడీలో అతని దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయవలసింది ఏంటి? రికార్డ్స్ నీడ్స్ టు బి ప్రొడ్యూస్డ్. ఎంత మీరు టెండర్ ఎంతకు పాడారు, ఎంత డబ్బులు మీకు వచ్చాయి, ఇంకా బాకీ ఉందా, లేకపోతే ఈ డబ్బుల్లో వైలేషన్స్ ఏం జరిగాయి? వైలేషన్స్ అంటే ఏముంది? ఇక్కడి నుంచి ఇంకోటికి ఎవరికైనా బాబు నేను 1000 రూపాయలకి లారీ ట్రాన్స్పోర్టేషన్ మాడి 200 రూపాయల కమిషను మీరు అనుకున్న జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాను, లేకపోతే ఇంకోటికి ఇచ్చాను, లేకపోతే ఇంకోటికి ఇచ్చాను, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి కదా ఈ లూప్. మొన్న ఎందుకు ఫస్ట్ లిక్కర్ స్కామ్లో పట్టుకున్నారు అదే కంపెనీది, అదాని ఇండస్ట్రీస్ది ఏదోను. పట్టుకున్న వెంటనే మిథున్ రెడ్డికి 5 కోట్లు ట్రాన్సాక్షన్ చేసేసాడు, ఊరేసేద్దామని పట్టుకున్నారు. పట్టిన తర్వాత రీఎంట్రీ కనపడింది కదా. వైట్ ట్రాన్సాక్షన్ ఇస్ గోన్ టు మిథున్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళింది, ఆదాని నుంచి మళ్ళీ మిథున్ రెడ్డికి వచ్చింది, ఎస్టాబ్లిష్ అయింది. బెయిలిచ్చి బయటికి పంపించారా, లేకపోతే ఉరిశిక్ష చేస్తారా? ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. అట్లాగే ఈ ట్రాన్స్పోర్టేషన్స్ వైలేషన్స్ అన్నవి గౌరవ న్యాయస్థానంలో ఫస్ట్ టెండర్ విధానంలో పిలవబడ్డాయా లేదా కారుమూరు నాగేశ్వరరావు గారు మినిస్టర్ కాబట్టి వాళ్ళ అబ్బాయికి పనికి ఆహార పథకంలోకి ఇద్దామని చెప్పి డిసైడ్ అయింది అనుకోండి, మళ్ళీ అది ఫండమెంటల్ డీవియేషన్.
ఈ ఫండమెంటల్ డీవియేషన్స్ జరగకుండా అయినట్టు ఎస్టాబ్లిష్ అవ్వడానికి గౌరవ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా దాంట్లోంచి ఎంఫసైజ్డ్ ఎవాల్యుయేషన్స్ తీసుకురావాలి. ప్రధానికి ఒక టెండర్ ఇన్ని ట్రిప్పులకి ఇంత అని పాడుకుంది, అన్ని ట్రిప్పుల కన్నా ఎక్సెస్ ట్రిప్పులు ఉన్నప్పుడు ఎక్కడ సప్లై చేశారు, ఇది ఇంకొక వైలేషన్ అవుతుంది. సో ఇట్లాంటివన్నీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కాకుండా ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసిన దాని కానీ ఈడీ రంగంలోకి ఎందుకు దిగిందంటే ఒక కంప్లైంట్ మీనా ఆ వాటర్ స్లిప్లు కాల్ చేసింది డైవర్ట్ చేయడానికి 300-500 కోట్ల పైసలుగా అబ్కారీ వ్యవస్థతులుగా ఫ్రాడ్ జరిగింది అన్నది ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ 300-500 కోట్లకి ఈ రోజుకి 2 సంవత్సరాలకు కూడా పెట్టుకున్నాం. మళ్ళీ రాజకేష్ రెడ్డి గారిని తీసుకొచ్చి లోపటేస్తే విజయసాయి రెడ్డి గారిని ఎందుకు లోపట నేను గుడ్డుగుర్రంకి పొలతవుతున్నా బయటకు వచ్చినాయి ఆయన వేసేమని కదా. అవును ఒప్పుకున్నాడు కదా. ఏమైనా ఒప్పుకుంటే దాసరి తప్పులు దండంతో సరేంటే ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటాను. నాకు ఆ కాంట్రాక్ట్ ఇప్పించండి, నేను తప్పు చేశాను ఒప్పుకుంటే ఇంట్లో కూర్చొని చెమ్మచెక్క ఆడుకోవచ్చు అంటే చెప్పండి. కండిషన్స్ ఉంటాయి, రాజ్యసభ రాజీనామా చేయాలి, లేదంటే పార్టీ వదిలేసి బయటికి రావాలి, లేదా కండిషన్ బట్టి నేను మానేస్తాను. ఇదే కావాల్సింది నాకు. ఆయన నేను సహకరిస్తాను అన్నారు కదా. ఏమని సహకరిస్తాడు? దేనికి సహకరిస్తాడు? ఈ కేసులో ఏది ఉన్నప్పటికీ కూడా నేను సహకరిస్తాను. ఇప్పుడే దాకా గుడ్డుగురం కోల్పోతుంటాడు. కార్మూర్ నాగేశ్వరరావుకి ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ ఇచ్చాడు, దాంట్లో లోకలోకలు జరిగాయి. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలే? ఇది ముందే చెప్పాడు వాళ్ళు కదా. టీడీ జనార్దన్తో కలిసి లోపలికి వెళ్ళి మాట్లాడుకుని వచ్చాడు కదా సెటిల్మెంట్. ఇప్పుడు మాడాలి కదా ఇవి, ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు తవ్వి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగి రాజకేష్ రెడ్డి గారిని పిండి సిరల పిండి దగ్గర నుంచి రక్తం వచ్చిన తర్వాత ఇక్కడ పట్టుకుని వస్తారా? మరి ఆ పడదానికి ఈడీ సమన్లు కేసినేని చిన్నికాయల భార్యకి కూడా ఇచ్చారు కదా ఎంపీ గారికి. మరి అది అవి అరెస్టుల దాకా ఎందుకు వెళ్ళే? దాని అవుట్కమ్ లేని డిస్కషన్లు ఉండవా? ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో పెట్టి చూడండి సార్. ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ చేస్తున్న పనికి స్టేట్ గవర్నమెంట్ వాట్ సార్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ హావ్ బీన్ గివెన్. రిమాండ్కే ఇచ్చారు. ఫస్ట్ రిమాండ్ నుంచి కస్టడీకి ఇస్తారు, పోలీస్ కస్టడీలోంచి అవుట్కమ్ ఎవాల్యుయేట్ అవుతుంది. బిఫోర్ దాట్ అతనికి బెయిల్ పిటిషన్ ఫైల్ అవుతుంది, ఈ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతాయి. నాకు కోర్టులో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యేదాకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ లోకల్ పోలీస్ ప్రొటెక్షన్స్తో తీసుకెళ్లి లోపటేయడం ఈజ్ అ రెగ్యులర్ ప్రాక్టీస్. అసలు ఇప్పుడు ఓన్లీ దీని వరకే చూస్తున్నామండి. అసలు మరి బ్లాక్ ట్రాన్సాక్షన్ ఎలా అవి మరి ఎలా బ్లాక్ ట్రాన్సాక్షన్ అంటే మొత్తం క్యాషే కదండి. ఆ క్యాష్ బ్లాక్ అని మీరు ఎవరు చెప్పాడు? ఆర్బీఐ చెప్పిందా, నరేంద్ర మోడీ చెప్పాడు, అయితే నిర్మలా సీతారామన్ చెప్పిందా మీకు? క్యాష్ జేబులో మీరు అంతే, నా జేబులో 30 రూపాయలు ఉంది బ్లాక్ అంటే ఊరుకుంటారా మీరు? 30 రూపాయలకి చీప్ లెక్క 20 రూపాయలకి వస్తుంది, నాకు కొనుక్కుంటాను. అవును, అసలు అకౌంట్లో లేదు, కొంతవరకు అకౌంట్లో లేవు. నాకేం చెట్టుకు కాస్తున్నాయి డబ్బులు. నేను ఎక్కడో ఏటీఎంలో డ్రా చేస్తాను కానీ నాకు డబ్బులు వస్తాయి. ఏటీఎంలో ఆపేయండి, డబ్బులు ఉండవు, అన్ని డిజిటలే. ఒక ప్లాస్టిక్ కార్డు ఇస్తాం, దాంట్లోంచి చావండి అని చెప్పనండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని. అది చెప్పకుండా నా దగ్గర లిక్విడ్ క్యాష్ అలౌడ్ ఉన్నప్పుడు నేను కొనుక్కోకూడదు. మీరు నేను రత్నదీప్కి వెళ్దాం, నేను చపాతీ పిండి కొంటాను, మీరేమో ఖర్జూరం కొనండి. నేను క్యాష్ ఇస్తాను, మీరు కార్డు ఇవ్వండి. ఇద్దరిని యాక్సెప్ట్ చేయని చెప్పమానండి. లిక్కర్ షాప్కి వెళ్దాం, ఆంధ్రప్రదేశ్లో అయితే కార్డు యాక్సెప్ట్ చేయమని చెప్పారు మొగాళ్ళలాగా. ఇక్కడ మన బెంగళూరులో ఇదేంటి స్కానర్లు గేనర్లు కుదరని చెప్పి కూరగాయల వ్యాపారంలో స్ట్రీట్ వెండర్స్ అందరూ గెట్అవుట్ అన్నారు. అందరినీ ఏమైంది? ప్రపంచం ఆగిపోయిందా? క్యాష్ ఇచ్చి కొనుక్కున్నారా లేదా? ఇక్కడే జరిగింది అంటున్నారు. ఇప్పుడు ఒక బాటిల్ కొంత ఏదైతే ఉందో సరుకు వచ్చిన వాటిలో సగం ఇది, సగం కల్తీకి సంబంధించింది, అట్లా అమ్మే ఆ డబ్బంతా కూడా. సార్ మీరు నేను ఎంత మునుపు కూడా చాలా డిబేట్లు చేసాం. మా నాగార్జున గారు మా మిత్రుని కూడా తీసుకొచ్చి చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చేయించారు మీరు. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఇవాళకి కూడా అబ్కారీ వ్యవస్థ త్రూగా అమ్మిన రికార్డులు ఉన్నాయి. మీరు ఏ లిక్కర్ షాప్ కైనా వెళ్ళి ఖాతా రికార్డులని ఉన్నాయి కదా సార్. లేనివి ఎలా లేనివి ఎలాగో చెప్తాను మీకు, అప్పుడు ఉన్నాయి లేదని నేను చెప్తాను మీకు. వాడు నిన్న స్టాకు అసలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఓడిపేసి చావడానికే దిక్కుమాల లెక్కరే కారణం. వాళ్ళు ఎంత పొయ్యికాలంగా మీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారికి కూడా అంది నెత్తి మీద కళ్ళు ఉండవు. ఈడు నిన్న స్టాకు ఉదాహరణకి పొద్దున్న 9 గంటలకు 11 గంటలకు షాపు తీసి సాయంత్రం 5 గంటల దాకా అమ్మాడు అనుకోండి, మళ్ళం అనమాట. ఆడు నెక్స్ట్ డే షాప్ ఓపెన్ చేసి తెల్లారు 11 గంటలకు అమ్మేస్తే షాప్ కట్టేసి వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందా? డిమాండ్ సప్లై ఎలా ఉండేదంటే నిన్న ఎంత స్టాకో ఈ పర్టికులర్ దుకాణానికి ఇంతే స్టాక్ అన్నది అబ్కారీ వ్యవస్థ నియంత్రణతో వచ్చింది. బ్రాండ్లు లేవు, ప్రభుత్వం తయారు చేసిన బ్రాండ్లు మాక్సిమం అయితే మ్యాన్షన్ హౌస్ ఏదో 2-3 ఒకటే. ప్రభుత్వం ఇంకోటి తెలుసా మీకు, ఆ అగ్రిగేట్ మీరు షావల్స్ నుంచో లేదంటే మెక్డానల్డ్స్ నుంచో ఏదైనా సప్లై తీసుకుంటే ఇంత కమిషన్ ఇస్తుంది. కమిషన్ కూడా వదిలేసింది. ఇది కాక మీకు ఇంకో కేటగరైజేషన్ చెప్తాను మీకు. దాంట్లో ఈ రిజిస్టర్ ఏదైతే మెయింటైన్ చేశారో మీరు అన్నట్టు క్యాష్ అవనండి, లేదంటే కార్డ్ అవనండి, తొక్క అనండి, తోటకూరనండి, సరుకు ఇక్కడికి తీసుకొచ్చాడే ఉచితంగా పెట్టలే, వీడు కొనుక్కుంటే తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. జస్ట్ లైక్ హిందుస్థాన్ పెట్రోలియం, ఐబీపీ ఇవన్నీ చూడండి, ఇంటర్నేషనల్ బ్యారల్ ధరని కొని తీసుకొచ్చి మనకు పెట్టి ప్రభుత్వానికి ఇస్తుంది. ట్యాక్స్ వేసుకొని మా పండిండ్రా ప్రజల దగ్గరని. ఈ లాజిక్ వదిలేసి ప్రభుత్వం దుకాణంలో అమ్ముతున్నప్పుడు కొనింది అమ్మింది ప్రభుత్వమే అన్నప్పుడు ఇందులో నెంబర్ 2 ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? సేఫ్ ఫర్ ఇన్స్టెంట్ మీరు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వెచ్చలవిడిగా అంగళ్ళలో పెట్టి అమ్ముతున్నారు. అక్కడ చెప్పండి అలాంటిది జరిగితే ప్రాబిలిటీస్ ఉంటాయి.
అది జరగలేదు, మందే దొరక్క చచ్చారు కదా అందరూ. ఓకే. ప్రాబ్లం మందు దొరక్క చచ్చిన వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ మందు వల్ల జరిగిపోయిందంటే ఏమవుతుంది? ఓకే. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మెడికల్ మినిస్టర్ కానీ, లేదంటే డిప్యూటీ హోమ్ మినిస్టర్ కానీ, లేకపోతే మనకు ఎవరో కాదు, ఈయనే ఎవరు, మన బండి సంజయ్ గారు, ఆయనే అనౌన్స్ చేశాడు అకాల మరణాలు, అబ్నార్మల్ డెత్స్ ఆర్ నాట్ టేకన్ ప్లేస్ ఇన్ ఏపీ, దిస్ ఇస్ వాట్ యాజ్ ఫర్ అని చెప్పి స్టాటిస్టిక్స్ ఇచ్చాడు ఆయన. సో ఇవన్నీ ఏంటంటే సార్ హైపోథెటికల్గా ఒక ప్రభుత్వం ఒక ఛానల్ చూసి మనం ప్రభావితం అయిపోయి, నేను సాయంత్రం దాకా తపేల ఛానల్ చూసుకుని వచ్చాను అనుకోండి, ఆ ట్రాన్స్లో ఉండే విశ్లేషణలు అలాగే ఉంటాయి. సో ప్రాథమికంగా పార్లమెంట్ సెక్షన్స్ ఫాలో అవ్వాలి, అసెంబ్లీ సెక్షన్స్ ఫాలో అవ్వాలి, ఆ క్వశ్చనర్లు ఏమున్నాయి చూడాలి, వీటి నుంచి క్రిటికల్ ఇన్ఫర్మేషన్స్ తెచ్చుకోగలగాలి, దాని మీద విశ్లేషణ చేస్తే ప్రజలకు కాస్త సెన్సిటివిటీ స్ట్రైవ్ అవుద్ది. అంతేకాని అది చెప్పాడు కాబట్టి అదే పేపర్ చదివి నేను వచ్చి విశ్లేషణ అన్నాను అనుకోండి, నవ్వుతాడు ఎవడన్నా. అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నేను తిరిగి అడగాలి మిమ్మల్ని, సరే ఇంతమంది చచ్చిపోయారట నిజమేనా అంటే, ఈనాడికి చాలా పెద్ద క్రెడిబిలిటీ ఉంది సార్, మీకు తెలుసు ఏదో మా తాతగారి దగ్గర నుంచి ఆ పేపర్ చదివారని. ఆ క్రెడిబిలిటీ అంటే చూడండి, మా తాతలు మీసాలకి సంపెంగనం రాసుకున్నారు, మూతులు వాసన చూడండి అన్నట్టుంటుంది. సాక్షి విషయం అదే అంతే, అది కాపని రాయడానికి అక్కడికి ఎంత ధైర్యం నిన్న కుల ప్రస్తావంతో నిద్రపోయారా? స్టెంగర్లు, ఎడిటర్లు, జర్నలిస్టులు ప్రతి దగ్గర వీధి కోడిని 10 కోడిని పెట్టారు కదా. లాకప్ డెత్లు, పోలీసులు ఇవాళ మీరు జర్నలిస్టే కదా, అక్కడ గింగిరాలు తిరుగుతుంటారు, క్రిమినల్ కేసు ఏమున్నాయి ఇవన్నీ. కాకపోతే మన రమేష్ని చూడండి, ఎన్టీవీలో ఉంటాడు ఆ కుర్రాడు, ఎప్పటి నుంచో చూస్తున్నాం ఆయన. చీమ చిట్టుక్కుమని ఒక క్రిమినల్ ఏదైనా జరిగితే ఇలా పారాచూట్ వేసుకుని దిగుతాడు ఆయన, ఇన్ ద రేడియస్ ఆఫ్ హైదరాబాద్. ఎక్కడైనా చూడండి మీరు, అలాంటి స్టెంగర్లు, అలాంటి ఎడిటర్లు, అలాంటి జర్నలిస్టులు లేరా? దద్ది బ్యాచ్లు నేను పందెం కోళ్ళు మేపుకొని తిరుగుతున్నారా? వీళ్ళకి వచ్చిన అప్లికేషన్ ఏంటి? లాకప్ డెత్లో మిగిలిన ఛానల్లో మీ ఎందుకు ప్రదర్శించలే? జర్నలిజం గారికి ఆర్తపాలలు ఇచ్చి కనకదుర్గమ్మకి ఏమైనా ఆర్తపాలలు పెట్టారా?